క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతోమంది క్రైస్తవ సహోదరి సహోదరులు బుధవారం శుక్రవారం ఉపవాసం చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా తపస్కాలంలో ఉపవాసాన్ని ఆచరించడాన్ని చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు మాత్రమే కాదు, అన్యులు కూడా వారంలో ఒకరోజు 2 రోజుల ఉపవాసాన్ని ఆచరించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం అనేటటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పడాన్ని మనం వింటూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, ఈనాడు యోహాను శిష్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చేసి నీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించడాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభు వరుడు, నూతన ఇజ్రాయేలు వధువు. ఆ యొక్క వివాహానికి ఆహ్వానించబడినటువంటి వాళ్ళు ఎవరు అంటే తన యొక్క శిష్యులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ శిష్యులే ఆయన యొక్క బంధువులు, మిత్రులు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసాన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఉపవాసములో విచారం అనేటటువంటిది ఉంటూ ఉన్నది. క్రీస్తు ప్రభు ఉన్నంత కాలం, క్రీస్తు ప్రభు సువార్త పరిచర్య చేస్తున్నటువంటి కాలం సంతోషకరమైనటువంటి కాలం. ఆ కాలంలో కాకుండా ఆయన మరణ సమయంలో ఉపవాసం ఉండాలి, దుఃఖించాలి అని తెలియపరచడాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు ఉపవాసం ఉండొద్దు అని చెప్పటం లేదు, ఖండించటం లేదు. అది యోహాను యొక్క శిష్యులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, కొంతకాలం సంతోషంగా ఉండాల్సినటువంటి కాలం. ఆ క్రీస్తు ప్రభు లోకంలో నుంచి వీడిపోయిన తర్వాత ఉపవాసంతో, విచారంతోనే ఉపవాసం చేయాలి అంటూ ఉన్నారు. తిరుసభ నేడు అలాంటి కాలంలో ఉన్నది. 2వ రాకడ యొక్క కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కావున ఉపవాసం చేయడం ఎంతో అవసరము అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఉపవాసాన్ని ఇతరుల కోసం చేస్తూ ఉన్నామా? లేకపోయినట్లయితే నిజమైనటువంటి భక్తితో, విశ్వాసంతోనే ఉపవాసాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తిగా, విశ్వాసంగా ఉపవాసాన్ని ఆచరించుదాం. దేవుని చేత దీవించబడదాం.